మీద చూడవయ్యా చల్లని చందమామ ఉన్నాడు, అంతకంటే చల్లనైంది ఏదైనా ప్రపంచంలో ఉందా అన్నట్ట. అప్పుడు మళ్ళీ భక్తుడు వెర్రిమోహం వేసాడు. అప్పుడు ఇంకోటి అన్నట్ట, శరణ యుగళస్తే అఖిల శుభే, లేదయ్యా నీ దగ్గర అన్ని అమంగళ ద్రవ్యాలు ఉన్నాయి పరమేశ్వర అన్నట్టు. అమంగళ ద్రవ్యాలంటే ఆయన శ్మశానంలో ఉంటాడు, అమంగళమే కదా. బూడిద పూసుకుంటాడు, అమంగళమే కదా. ఎముకల దండ ధరిస్తాడు, అమంగళమే కదా. పులితోలు ధరిస్తాడు, అది అమంగళమే కదా. చనిపోయిన పులితోలే కదా. అన్ని అమంగళ ద్రవ్యాలు ఉన్నాయి కదా. ఏదైనా మంగళ ద్రవ్యం ఇద్దామంటే వెర్రిముఖమా ఓసారి నా పాదాలు చూడరా అన్నట్ట. చరణ యుగళస్థే అఖిల శుభే, ఆయన పాదాలు దర్శించిన వారికే ఇంట బయట సర్వమంగళాలు జరుగుతాయి కదా. అమంగళం అనేది ఆయన దగ్గర ఎక్కడ ఉంటుందండి అసలు? ఆ మంగళప్రదమైన వస్తువులన్నీ ఆయన పాదాల్లో ఉన్నాయి. పైగా ఆయన భార్య ఉమా కాత్యాయని కాళీ హైమవతి ఈశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ. అమ్మవారి పేరు సర్వమంగళ. సర్వమంగళాదేవి ఆయన్ని వరించింది అంటే ఆయన దగ్గర అమంగళాలు ఎక్కడ ఉంటాయండి? ఈ వాదన ఆయనకి భక్తుడికి జరిగాక చివరికి శంకరాచార్య ఏమంటున్నారంటే, ఓ పని చేయవయ్యా, నీకు బంగారం ఇవ్వలేను, డబ్బులు ఇవ్వలేను, కానుకలు ఇవ్వలేను, మంగళప్రదమైనది ఏది ఇవ్వలేను, కాబట్టి ఓ పని చేయ, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి కనపడుతోంది. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనగా. ఇది బహు చమత్కారం. ఏమిమ్మంటావు? అందుకని ఓ పని చేయి, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి ఉంది, అది నా మనస్సు. దిక్కుమాలని ఈ మనస్సు నీకు బహుమతిగా ఇస్తాను, తీసుకోమన్నాడు. అది భక్తి తాత్పర్యం, అది భక్తి తాత్పర్యం. ఎన్ని దీపాలు పెట్టినా, ఎంత వైభవం చేసినా, లక్షపత్రి పూజ చేసినా, కోటిపత్రి పూజ చేసినా, కోటి కుంకుమ పూజ చేసినా అందరూ గుర్తుపెట్టుకోవాలండి, మన మనస్సు అక్కడ లేకపోతే అవన్నీ దండగే. ఆ మనస్సు ఒక్కటే అక్కడ పెడితే నువ్వు ఏం చేసినా భగవంతుడు పట్టించుకోడు. అందుకే విదురుని విందు మీకు అందరికీ తెలుసున్నదే. విదురుడు మనస్సు భగవంతుడు పాదాల మీద పెట్టాడు. అందుకని పాపం తొక్కలు తీసి పండు ఆయన తినేసి తొక్కలు పెట్టినా సరే శ్రీకృష్ణస్వామి తిన్నాడు. ఎందుకు తిన్నావయ్యా తొక్కలు అరగద్దా అంటే, ఆయన భక్తుడు, అది తొక్కో పండో తేడా ఆయనకి తెలిస్తే కదా కృష్ణుడికి పెడుతున్నానని పెట్టాడు. ఆ భక్తి కావాలి భగవంతుడికి. మనస్సు పెట్టి లగ్నం చేస్తే తీరని కోరిక ఉండదు, తీరని దుఃఖం ఉండదు. అందుకని శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే, నేను నీకేమీ ఇవ్వలేనయ్యా, అందుకని నీ దగ్గర లేనిది నా దగ్గరే ఉంది.